నిద్రపోతున్నావా? ఏంటి ఈ టైంలో? నేను నీతో కొంచెం మాట్లాడాలి. పీకల దాకా తాగొచ్చావా? నీకు తెలుసు కదరా నేను తాగబోతున్నానని. నీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు కదా. ఇప్పుడు దేనికి వచ్చావు? నీ నెక్స్ట్ పిక్చర్లో పాట నేను చేస్తాను. నీ నెక్స్ట్ పిక్చర్లో పాట చేయాలని నువ్వు అప్పుడు ఆశపడ్డావు కదరా. నీ నెక్స్ట్ పిక్చర్లో అన్ని పాటలు నేనే చేస్తాను. మనం రేపు డిస్కస్ చేద్దాం. ఏంటి రేపు అంటున్నావు? నువ్వు సిచ్యువేషన్ చెప్పు, పాట నేను కంపోజ్ చేస్తాను. సినిమా రిలీజ్ కోసం తిరిగి పెళ్లి పనులు పూర్తి చేసుకొని ఇప్పుడు వచ్చి పడుకున్నా. చాలా నీరసంగా ఉంది. మనం దీని గురించి రేపు మాట్లాడుకుందాం. నాకంత టైం వద్దు, జస్ట్ 5 minutes. నువ్వు సిచ్యువేషన్ చెప్పు, పాట నేను ఇస్తాను. నీకు తెలుసు కదరా పాట నేను ఎంత తొందరగా కంపోజ్ చేస్తా అనేది. రా పద, కూర్చో. ఓకే, సిచ్యువేషన్ చెప్పు. చెప్పు ఫ్రెండ్, వెంటనే పాటిస్తాను. చెప్తాను. చెప్పు. ఎన్నో కలల కంటూ ఇద్దరు ప్రాణ స్నేహితులు నగరానికి వచ్చారు. వాళ్ళల్లో ఒకడు గెలిచి ఎంతో ఎత్తుకు నిలిచాడు. ఇంకొకడు తూలుతూ పాతాళంలో పడిపోయాడు. అలా వాళ్ళిద్దరూ మెల్లిగా దూరం అవుతున్నారు. చివరిగా ఒకరోజు రాత్రి ఒకరినొకరు కొట్టుకొని విడిపోయారు. ఇదేరా సిచ్యువేషన్. కంపోజ్ చేయి. కంపోజ్ చేయరా. హార్మోనియం వేలు నొక్కుతున్నప్పుడు చుట్టూ నిలబడి చప్పట్లు కొట్టే ఎండిపోయిన బావిలో కప్పల్లాంటి వాళ్ళెవ్వరు లేరిక్కడ. ఇది మద్రాస్ రా. ఇక్కడ డైరెక్టర్స్ కాలనీకి అనామకులుగా వచ్చి ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేరుకున్న అందరూ గొప్ప కళాకారులేరా. ఈ సిటీ ఒక సముద్రం మురళి. అందులో ఒక నీటి చుక్క కూడా కాని నువ్వు ఏం పీకేవనరా ఎగురుతున్నావు? నీ దగ్గర ఏముందని ఈ ఆటలన్నీ? బయటికి పోరా అని చెప్పాలా? ఆ ఇన్సిడెంట్ తర్వాత మా మధ్య ఎన్నో ఏళ్ళు ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఊళ్ళో వాళ్ళని అడిగితే ఎవరికీ తెలియదు అన్నారు. ఆ ముండోడంతే, మనసుకు బాధ కలిగితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.